ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు కరువు పని డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియో తీస్తున్నాం అన్నమాట. సో ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎలా మనీ చెక్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే 2 ఇచ్చాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ కార్డ్ నెంబర్ తెలియకపోతే NERGA అనే వెబ్సైట్ అయితే నేను ఎలా ఎంటర్ చేస్తున్నానో అలా ఎంటర్ చేయండి. NERGA ఇచ్చి AP అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఏపీలో ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే చూపిస్తుంది. సో మీ ఏ డిస్ట్రిక్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి. మీ మండలాలు అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఏదో ఒకటి మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జూమ్ చేయండి. జూమ్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్న మండలంలో ఆ విలేజెస్ అన్నీ చూపిస్తాయి. సో మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో మనం ఫస్ట్ దాంట్లోనే ఇక్కడ జాబ్ కార్డ్ /రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ జాబ్ కార్డ్ నెంబరు తర్వాత మీ నేమ్ అయితే ఉంటుంది. మీ జాబ్ కార్డ్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కొని దాన్ని అయితే నోట్ చేసుకొని ఒక నోట్స్లో కానీ లేకపోతే మీ మొబైల్లో కానీ నోట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడైతే మా జాబ్ కార్డ్ నెంబర్ ఉంది. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేస్తే దానిపైన కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. జాబ్ కార్డ్ నెంబర్ ఇక్కడ పైన AP 30 అని ఉంది కదా. సో అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫోటో రాలేదు కానీ అన్నీ మీ డీటెయిల్స్, మీ తాలూకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఒక నోట్స్లో కానీ లేకపోతే మీ మొబైల్లో కానీ నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వరకు అయితే మనం జాబ్ కార్డ్ అయితే తెలుసుకున్నాం కదా, జాబ్ కార్డ్ నెంబర్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా అమౌంట్ చెక్ చేసుకోవాలి జాబ్ కార్డ్ నెంబర్తో తెలుసుకుందాం. మళ్ళీ గూగుల్ క్రోమ్లోని సెర్చ్ బార్లో మనం ఇప్పుడు TFMS ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని అయితే ఇలా ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. సో సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ DBT స్టేటస్ ట్రాకర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి. కేటగిరీ అని ఉంది కదా, కేటగిరీ దగ్గర థర్డ్ ఆప్షన్ NREGA ఆ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ DBT స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఏం ప్రెస్ చేయొద్దండి. పేమెంట్ కూడా ఆటోమేటిక్ ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ దగ్గర ఇందాక మీరు జాబ్ కార్డ్ నోట్ చేసుకోమని చెప్పా కదా, ఆ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇలా అయితే ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎంటర్ బెనిఫిషరీ కోడ్ అని ఉంది కదా, అది ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ అని ఉంది కాబట్టి ఏదో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పైన క్యాప్చా ఉంది కదా, ఈ బాక్స్లో మనం క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ చేస్తున్న విధంగా క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్ లేదా స్మాల్ అయితే స్మాల్ ఎంటర్ చేసి, సో క్యాప్చా అయితే ఎంటర్ చేయడం అయిపోయింది కదా. సెర్చ్ అని సింపుల్గా సెర్చ్ పై క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అని అయితే ఉంది కదా, ప్రాసెసింగ్ తర్వాత అయితే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది కదా కింద పేమెంట్ డీటెయిల్స్ అని. ఇక్కడ జాబ్ కార్డ్ నెంబరు, బెనిఫిషరీ నేము అంటే మీ జాబ్ కార్డ్లో ఎంతమంది ఉన్నారనేది పేర్ల వైజ్గా అంటే నేమ్స్ వైజ్గా ఇక్కడ చూపిస్తుంది మొత్తం. ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ అమౌంట్ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అమౌంట్ ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో డేట్ కూడా చూపిస్తుంది, ఏ డేట్లో ఎంత అమౌంట్ పడింది అనేది. సో ఈ జాబ్ కార్డ్ పేరు మీద అయితే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి 2 అమౌంట్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అలా అయితే చూసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా అయితే అమౌంట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి వీడియోని. సో ఈ వీడియోకి అయితే ఇంతే.